అన్న సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా అనిపించిన అది అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా పోతుంది అన్న షాట్లు బాగలేవు. ఆ సినిమా కొద్దిగా మనము సినిమా లోపల మనము పోతుంటాం అంటే ఆయన చాలా ట్రై చేసిండు మనోడు. మారుతి డైరెక్టర్ గారు చాలా ట్రై చేసిండు. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం దెంగిపెట్టి కామెడీలు కొద్దిగా మంచిగా ఉంది. మన ప్రభాస్ అన్న ఏడ కనిపిస్తే ఆడ సినిమా బాగుంటది. కాకపోతే మారుతి గారు దీన్ని మా ప్రభాస్ గారు సరిగా వాడుకోలేదని నేను బల్లగుద్ది చెప్తున్నా. సెకండ్ హాఫ్ వచ్చేసి 30 minutes బాగుంటది. ఆ ముగ్గురు హీరోలు ఉంటాయి, ఎందుకు పెట్టిండో నాకు అర్థం కాలే. అదే విధంగా ఈ మారుతి డైరెక్టర్ గారు సినిమా తీద్దామనే దిశకి వెళ్ళిండు. ఇక మధ్యలో దొరికిండు కదా పెద్ద ఒక డైమండ్ లాంటి హీరో దొరికిండు కదా, ప్యాన్ ఇండియా హీరో దొరికిండు కదా, ప్రభాస్ గారు దొరికిండు కదా, రెబల్ స్టార్ దొరికిండు కదా అని పెద్ద సినిమా ప్యాన్ ఇండియా చేద్దామని ఉద్దేశంతో చేసిండు. కానీ ఆయన సొంతంగా దీంట్లో దాని ఉద్దేశంతో వెళ్ళండు. కానీ పాటలు కానీ ఆ ముగ్గురు హీరోలు కానీ ఆ ఎపిసోడ్ బాగలేదు భయ. సినిమా మాత్రం లాస్ట్ 30 minutes మాత్రమే బాగుంటది, మిగతాది నాకు నచ్చలేదు భయ. ఆ కామెడీ ప్రభాస్ అని వైడ్ షాట్లు ఉంటాయి, వైడ్ షాట్లు క్లోజ్ షాట్లు ఉంటాయి. వైడ్ షాట్లు మొత్తం డూబ్ గాలం పెట్టిండు, ఎవరు డూబ్ ప్రభాస్ ని పెట్టిండు. అది నాకు నచ్చలే. ఎందుకంటే మీరు కూడా చూసుకోవచ్చు, మీడియా వాళ్ళు కూడా ఆయన క్లోజ్ లో ఉన్నప్పుడు లావు ఉంటాడు, వైడ్ లో ఉన్నప్పుడు బక్కగా అయిపోతాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కువ డూబ్ ప్రభాస్ ని వాడుకుంటానని నేను చెప్తున్నా. జై హింద్, జై బిఎస్పీ, జై ప్రభాస్. బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు, చాలా బాగుంది. ప్రభాస్ గారిని ఈ లుక్ లో చూస్తాను అనుకోలేదు. అసలు 24 క్రాఫ్ట్స్ అంటే 24 times 24 రకాల యాక్టింగ్. అసలు ఏ విధంగా చేశారంటే అసలు అసలు చాలా మంది బాగాలేదు అంటున్నారు. అసలు స్టోరీ మాత్రం హైలైట్. అసలు ఇప్పుడే అంటారు కదా మామూలుగా, అసలు హీరోయిన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎండింగ్ లో ఫైట్ మాత్రం అదిరిపోయింది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. హారర్ కాన్సెప్ట్ ఎంత బాగుందంటే అసలు ప్రభాస్ గారు కామెడీ పర్పస్ అవన్నీ చాలా బాగున్నాయి. అసలు ఈ మూవీ ఇంతకుముందు నైట్ ప్రీమియర్ షో చూశాను, బాగాలేదంటున్నారు. ఎవరైనా ఈ సినిమా బాగాలేదంటే మాత్రం మన కర్మ. ఇంకా ఫస్ట్ మూవీ చూడండి, మూవీ ఇన్వాల్వ్ కండి, ఫస్ట్ మూవీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంత బాగా తీశారంటే ఇంత బాగా. మారుతి గారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఏం లేదు, కామెడీ పర్పస్ ఉంది. ఒక స్టోరీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చూడాలి. మొత్తం ఒక ఇంట్లో ఉంటుంది, హారర్ కాన్సెప్ట్, ఆ లొకేషన్స్ అవన్నీ చాలా హైలైట్. అసలు నీట్ గా ఉంది, మామూలుగా లేదు, అదిరిపోయింది. ప్రభాస్ గారు రాజాసాబ్ ఈ సంక్రాంతి పండుగ ఖచ్చితంగా రాజాసాబ్ ఇట్టు కొడుతుంది. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. రాజాసాబ్ మూవీ హిట్. 24 క్రాఫ్ట్స్, 24 రకాల యాక్టింగ్ చూపించారు ప్రభాస్ గారు. ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ లుకింగ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి. ఒక సాంగ్ ఉంటుంది, హిందీ సాంగ్ అది. ఆ సాంగ్ లో ముగ్గురు హీరోలతో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం హైలైట్. అసలు మొత్తం ఒక ఏంటి అద్దాల మేడ అంటారు కదా, అద్దాలు మొత్తం అద్దాల కాస్ట్యూమ్స్. అసలు నిజంగా అదిరిపోయింది సినిమా. ఎలాక్స్ నాకు గుర్తులేవు. మన నెగిటివ్ చెప్పాలి ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ మీద ఇన్వాల్వ్మెంట్ కండి. ఏదో అసలు అర్థం కాని స్టోరీలు, ఇది డిఫరెంట్ గా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో దయ్యం లేదు. దయ్యం ఉందనుకో, దయ్యం టైప్ ఒక శక్తి టైప్ ఒకటి ఉంది, దయ్యం లేదు. సప్తగిరి గారు ఎంట్రీ అయినప్పుడు ఫుల్ కామెడీ ఉంటుంది. మొత్తం అందరు హీరోయిన్లు ఒకటే ఇంట్లో ఉంటుంది. అసలు సినిమా మాత్రం హైలైట్, సాంగ్స్ మాత్రం హైలైట్. అసలు లొకేషన్స్ అవన్నీ సాంగ్స్ హైలైట్. బ్రో థియేటర్ లో ఫ్యాన్ చేసే అంటాం ఫుల్ బాజా సాబ్. ఇప్పుడు చూసినారు రాజా సాబ్. బ్రో ఒకటే చెప్తావో, సినిమా చూసిన తర్వాత పడతాము దేవుడికి హారతి. సినిమా డైరెక్టర్ మారుతి. బ్రో నా ఫ్రెండ్ పేరు అమాన్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమాన్. నిజంగా చెప్తున్నా, మాస్ బీటీఎం కొట్టాడు అన్నట్టు. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ బాగా చూపించాడు తమన్ గారు. నిజంగా ఎలివేషన్స్, నిజంగా సంజయ్ దత్ గారు ఆ క్యారెక్టరైజేషన్ కానీ, జరీనా వైఫ్ గారు కానీ, మన ప్రభాస్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన హీరోయిన్ మల్లిక మోహన్ గారి క్యారెక్టర్ కానీ, నీతి గారి క్యారెక్టర్ కానీ బాగా ఇరగదీశారని చెప్పుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఒక ఎత్తు ఉంటే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక ఎత్తు ఉంది. మధ్యలో చిన్న కొంచెం లాగ్ డిసప్పాయింట్ అనిపించిన. సినిమా ఓవరాల్ గా చూసుకుంటే హీరోని చూస్తుంటే ఒక రీక్రియేట్ ఫీల్ అనిపించింది. అంటే మధ్యలో కొంచెం లాగున్నా సరేరా హీరో ఉన్నాడు కదా అని బోరింగ్ అనిపించలేదు. సినిమా పరంగా చూసుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక పండగ అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నా. ఇంకా సినిమా పరంగా సాంగ్స్ నచ్చేవు అని సాంగ్ అదొకటి. స్టార్టింగే రాజా ఈ ప్యాన్ సూపర్ సాంగ్స్ అవి సాంగ్స్ కూడా బాగా అనిపించాయి. కామెడీ బాగుంది, అర్ఆర్ బాగుంది, రొమాన్స్ బాగుంది, అన్ని బాగున్నాయి సినిమాలో. ఓవరాల్ గా చూసుకుంటే మధ్యలో కొన్ని పాయింట్ ఆఫ్ లో చిన్న
ఏమంటారు ల్యాగ్ తప్పితే అన్ని సినిమా ఓవరాల్ గా బాగుంది. ఇంకా మారుతి గారికి గుడి కట్టొచ్చు అన్నట్టు. నేను ఈ రోజు వెళ్తున్నాను మారుతి గారి దగ్గరికి, విల్లా దగ్గరికి. అప్రూవల్ ఇవ్వండి సార్. నా పేరు మూవీ మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, కానీ ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చాడు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్. స్కీన్స్ కట్ ఏం లేదన్నా, మారుతి మాత్రం ప్రభాస్ ఎలా చూపించాలనుకున్నాడో అలానే చూపించాడు. ప్రభాస్ మాత్రం ఈ సినిమా తోటి మళ్ళీ పాన్ ఇండియా లెవెల్ కి ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. ముసలి ఫైట్ ఎలా ఉంది? డైనోసార్ ఫైట్ అంటే ముసలితో డైనోసార్ వచ్చేసాడు అన్నట్టు. ఫుల్ ఫైట్, సూపర్ ఫైట్ ఉంది అది. దీనికి విఎఫ్ఎక్స్ కి మ్యూజిక్ మాత్రం తమన్ బాగా దించేశాడు. సూపర్ 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 మూవీ. ఇప్పుడే నేను ప్రభాస్ రాజా మూవీ చూసొస్తున్నాను. పాన్ ఇండియా స్టార్ అంటే పాన్ ఇండియా స్టార్, సౌత్ ఇండియాలో పాన్ ఇండియా స్టార్, హాలీవుడ్ లెవెల్లో గిట్ట వెళ్ళిండంటే ప్రభాస్ ఒక్కరికే సాధ్యమైంది. ఈ మూవీ చూస్తే తెలుస్తుంది ఆయన ఎందుకు పాన్ ఇండియా స్టార్ అంటారు. యాక్చువల్లీ ఇలాంటి మూవీ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని సీరియల్స్ లో సాహో వచ్చింది, సలార్ వచ్చింది, కానీ ఈ మూవీలో మళ్ళీ పాత మూవీ మిర్చి లాగా ఓవరాల్ రొమాన్స్ ఉంది అండ్ కామెడీ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి రోల్ ఒప్పుకుంటాడని. చాలా టచింగ్ ఉంది ఫ్యామిలీకి. అండ్ ఫస్ట్ టైం హారర్ మూవీ చాలా బాగా తీశాడు. లిటిల్ బిట్ సెకండ్ హాఫ్ లో కొంచెం లెంత్ ఉంది, కానీ ఓవరాల్ మూవీ ఇస్ వెరీ నైస్. అండ్ వన్ మ్యాన్ షో చెప్పాలి. ప్రభాస్ 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 ముగ్గురు హీరోయిన్స్ అయినా ప్రభాస్ పక్కకి తక్కువే అనిపించింది. అయినా హ్యాండ్సమ్ కి అసలు నేను ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు, బట్ ఈ మూవీతో ఫ్యాన్ అయ్యాను నేను. రియల్లీ హ్యాండ్సమ్. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అయినా, సాంగ్స్ అయినా, డాన్స్ అయినా, కొరియోగ్రఫీ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ సూపర్. కొన్ని సీన్స్ మిస్ అయినాయి యాక్చువల్లీ. ఇప్పుడు చెప్పాలంటే 3 hours మూవీ, ఇంకా అన్ని సీన్స్ యాడ్ చేస్తే చాలా లెందీ అయిపోతుంది, బోరింగ్ అయిపోతుంది. ఆల్రెడీ సెకండ్ హాఫ్ కొంచెం లెందీ బోరింగ్ అయింది. సో కొన్ని సీన్స్ అనేది కట్ చేశారు వాళ్ళు. పార్ట్ 2 అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్ వరకు సినిమా చూసే వరకు మనకి పార్ట్ 2 వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము. పార్ట్ 2 లో చాలా పెద్ద ట్విస్ట్ ఏంటంటే, నాకు తెలిసి ప్రభాసే ఏదో వచ్చేటట్టు ఉంది. చాలా బాగుంది. ఆయన గెటప్ గీటప్ చూస్తే షాక్ అందరూ. అసలు యాక్చువల్లీ ఎండ్ అయిపోయింది మూవీ అనుకుంటే పార్ట్ 2 కి దానికి స్కోప్ ఇచ్చిండు. మేబీ ఇంకా టాప్ అవుతుండొచ్చు పార్ట్ 2, ఎందుకంటే ప్రభాస్ లాగా విలన్ చూస్తే ఆయనకి ఈక్వల్ ఆయననే చూసుకుంటే బాగుంటుందా.